జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై చంద్రబాబుకు ముందే ఫిర్యాదు. నారావారిపల్లెలో కలిసి కంప్లైంట్ చేశానన్న బాధిత మహిళా ఉద్యోగి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. బాధిత మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలన్న వరదు కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చర్యలు చేపట్టాలి. మహిళల రక్షణపై ప్రగల్భాలు ఏమయ్యాయని కాకాణి పూజిత నిలదీశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు తొలి రోజు నామినేషన్స్ హడావుడి. ఈ నెల 30 వరకు కొనసాగనున్న స్వీకరణ ఏర్పాట్లను అధికారులు పరిశీలన. తిరుమల లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదు. వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతపురం జిల్లా గోరంట్లలో అక్రమంగా మట్టి తవ్వకాలు. మంత్రి సవిత అనుచరులు దందా సాగిస్తున్నారన్న ఉషా శ్రీచరణ్. తాడేపల్లిలో వైఎస్ జగన్ ను కలిసిన ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు. వక్ఫ్ భూమి డీనోటిఫైని అడ్డుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయం ఎత్త రైతుల ధర్నా. ఔటర్ రింగ్ రోడ్ కి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ నిరసన. బారామతి హాస్పిటల్ కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అజిత్ పవార్ మృతదేహానికి నివాళి, కుటుంబీకులకు పరామర్శ. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు ముమ్మరం. ఢిల్లీలో బీఎస్ఆర్ వెంచర్స్ ఆఫీసులో దర్యాప్తు అధికారుల విచారణ. ఢిల్లీలోని ఎన్సీపీ కార్యాలయంలో విషాద ఛాయలు. అజిత్ పవార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన నేతలు. ఢిల్లీలో రిపబ్లిక్ డే సంబరాలకు హాజరైన ఎన్సీసీ క్యాడెట్లతో మోదీ భేటీ. వందన సమర్పణను స్వీకరించిన ప్రధాని ఆకట్టుకున్న ప్రదర్శన. రాష్ట్రపతి ప్రసంగం సమయంలో పార్లమెంట్లో గందరగోళం. బీబీజీ రామ్జీ చట్టం, ట్రంప్ టారిఫ్లపై విపక్షాల ఆందోళన. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 487, నిఫ్టీ 167 పాయింట్ల చొప్పున గెయిన్. భారత్ న్యూజిలాండ్ల మధ్య 4వ టీ20 విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు.